ప్రభుత్వాన్ని టార్గెట్ చేసి మాట్లాడితే గతంలో మీరు చేసిన ప్రతి పని కూడా బయటకు వస్తుంది, ప్రతి అవినీతి బయటకు వస్తుందన్న ఉద్దేశంతోనే ప్రభుత్వాన్ని టార్గెట్ చేయడంలో చాలా నెమ్మదించారు సబితా ఇంద్రారెడ్డి గారు. ఈ ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వాన్ని నా అంత గట్టిగా ఎవరు మాట్లాడరండి. ఇప్పుడు కూడా నేను చెప్తున్నా, మీరు తెలంగాణ ప్రభుత్వంతో కూడా ఎంక్వైరీ చేయించండి. నేను చేసిన ఏమీ లేవు, మాకేమీ ఉండవు కూడా. నిజంగానే మాకు అట్లా ఉండింటే మేము మమ్మల్ని ఇట్లా ఉండనిస్తుండ్రా ఇట్లా ఎట్లా మాట్లాడతారండి? ప్రభుత్వాన్ని టార్గెట్ చేయాల్సిన ఎక్కడ చేయాలో అక్కడ చేస్తాం. భయపడుతూ రాజకీయాలు చేసే కుటుంబం కాదండి, భయపడుతూ బతకం కూడా. ఆత్మాభిమానం చంపుకొని బతకం, అవకాశవాద రాజకీయాలు చెయ్యం, ఇవన్నీ చెప్తున్నాం. రాజశేఖర రెడ్డి గారు బతికున్నంత వరకు సబితా ఇంద్రారెడ్డి గారికి అంటే ముద్దుగా పిలిచే చేవల చెల్లెమ్మ గారికి మంచి గుర్తింపు ఉంది కాంగ్రెస్ పార్టీలో మొత్తం కూడా. ఫస్ట్ కాంగ్రెస్ పార్టీలో మంత్రి గారి పేరు వింటే ఫస్ట్ వచ్చేది సబితా ఇంద్రారెడ్డి గారి పేరు. కానీ రాజశేఖర రెడ్డి గారి మరణం తర్వాత మీకు పార్టీలో ప్రాధాన్యత తగ్గిపోయింది అంటారు, కారణం ఏంటంటారు? నాకేం తగ్గలేదు. రాజశేఖర రెడ్డి గారు పోయిన తర్వాత వచ్చిన ఇద్దరు ముఖ్యమంత్రుల దగ్గర కూడా నేనే హోంమంత్రిని. లాస్ట్ వరకు 4 సంవత్సరాలు నేనే హోంమంత్రిని. నాకేం తగ్గలేదు ప్రాధాన్యత. నా పార్టీలో నాకు ప్రాధాన్యత ఉంది. రాజశేఖర రెడ్డి గారు ఎంత ప్రాధాన్యత ఇచ్చేవాళ్ళు నా పార్టీలో నాకు నా హైకమాండ్ ప్రాధాన్యత ఇస్తుంది, మా పార్టీ పెద్దలు ప్రాధాన్యత ఇస్తారు. నా ప్రాధాన్యత ఏం తగ్గలేదు. చూసే కళ్ళల్లో తేడా ఉందా, వినే చెవులలో తేడా ఉందంతే. హోమ్ మినిస్టర్ల పేర్లు వినాలంటే రాష్ట్రంలో ఇంద్రారెడ్డి గారు, మాధవ్ రెడ్డి గారు, ఇకపోతే మైసూరారెడ్డి గారి పేర్లు ఎక్కువగా చెప్తుంటారంట. వీళ్ళంతా కూడా హోమ్ మినిస్టర్ల పదవికే వన్నె తెచ్చారు. అలాంటి ఇంద్రారెడ్డి గారి భార్య భారతదేశంలో ఇంతవరకు ఏ మహిళ కూడా చేపట్టని విధంగా మొట్టమొదటిసారిగా హోంమంత్రి పదవి, అది కూడా మీ అన్నగారు రాజశేఖర రెడ్డి గారి యొక్క స్వీయ పర్యవేక్షణలో మీకు హోమ్ మినిస్టర్ పదవి వచ్చింది. అంటే మీ భర్త గారు అంత వన్నె తెచ్చిన పదవికి మీరేం చేశారు హోమ్ మినిస్టర్గా? అంటే మా వారు ఉన్నప్పుడు కానీ, మీరు చెప్తున్న మాధవ్ రెడ్డి గారు ఉన్నప్పుడు కానీ, మైసూరారెడ్డి గారు ఉన్నప్పుడు కానీ, ఒకరొకరు ఉన్నప్పుడు ఒక్కొక్క రకమైన పరిస్థితులు ఉండేవి. కానీ నేనున్నప్పుడు చాలా డిఫరెంట్ పరిస్థితులు రాష్ట్రంలో. ఒక సున్నితమైన అంశం మీద ఒక ఉద్యమం జరుగుతున్న సందర్భం, అలాంటి సందర్భంలో నేను హోమ్ మినిస్టర్గా ఉన్నాను. ఆ సిచ్యువేషను ఫ్లేరప్ కాకుండా, లేకపోతే మరీ ఉద్యమకారులకు ఇబ్బంది కాకుండా, వ్యవస్థ చెడిపోకుండా, ప్రజలకు ఇబ్బంది కాకుండా బాగానే చేసామని అనుకుంటున్నాను. న్యాయంలో మహిళలపైన అఘాయిత్యాలు కావచ్చు, సూసైడ్లు కావచ్చు. నేను ఇప్పుడే అడుగుతున్నానండి, మా హయాంలో మేము అన్ని ఓపెన్గా ఎవరు అడిగినా ఏదైనా చెప్పగలిగాం. ఎవడు స్టేషన్కి వచ్చినా ముందు కంప్లైంట్ రిజిస్టర్ చేసుకోవాలి, కంప్లైంట్ ఎవరు తీసుకొచ్చినా అని చెప్పాం. మేము కేసులు నంబర్ పెరుగుతుందని స్టేషన్కి వచ్చిన వాళ్ళని వెనక్కి పంపించొద్దండి, వచ్చిన ప్రతి కంప్లైంట్ని రిజిస్టర్ చేసుకోమని చెప్పాము. ఈరోజు అంతకన్నా ఎక్కువ జరుగుతున్నాయి. ఎక్కడ అడుగుతున్నారండి? ఆ రోజు సబితమ్మ ఒక మహిళ హోమ్ మినిస్టర్ ఉంది కాబట్టి మీరు కూడా నన్ను టార్గెట్ చేశారు. అప్పుడు మీడియా కూడా హోమ్ మినిస్టర్ ఏం చేస్తుంది అంటుంది. ఇప్పుడు హోమ్ మినిస్టర్లు ఎందుకు గుర్తుకు రావట్లేదండి మీడియాకి? ఇప్పుడు ఎన్నో ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి కదా, ఎందుకు హోమ్ మినిస్టర్ల పేర్ల ప్రస్తావన తీసుకురాలేదు? అప్పుడు సబితమ్మ ఉంది కాబట్టి, ఒక లేడీ ఉంది కాబట్టి ఏ ఇన్సిడెంట్ జరిగినా హోమ్ మినిస్టర్కి ముడిగట్టేశారు. ఇప్పుడే మీరు అన్నారు సూసైడ్లు జరిగినాయి, లేకపోతే అఘాయిత్యాలు జరిగినాయి. ఇప్పుడు జరగట్లేవండి అఘాయిత్యాలు. ఇప్పుడైతే గ్యాంగ్ రేప్స్ జరుగుతున్నాయి. ఎవడన్నా అడుగుతున్నారండి? తెలంగాణ రాష్ట్రంలో ఇంత ఇదిగా చెప్పుకుంటున్నా ఈ రాష్ట్రంలో ఇప్పటికీ ఒక 5-6 జరిగినాయి. ఎవరైనా అడిగారండి? ఏ మీడియానా హోమ్ మినిస్టర్ని టార్గెట్ చేసిందండి? ఏ మీడియానా ముఖ్యమంత్రిని టార్గెట్ చేసిందండి? కానీ ఆ రోజు సబితమ్మని టార్గెట్ చేసింది ఏ చిన్న ఇన్సిడెంట్ జరిగిన. ఎందుకు ప్రతిసారి సబితమ్మని అందరూ ఇటు మీడియా కావచ్చు, ఇటు రాజకీయ నాయకులు కావచ్చు టార్గెట్ చేస్తూ వచ్చారు? అంత బలవంతురాలా మీరు? బలవంతమైన శాఖ నిర్వహిస్తున్నా, బలమైన శాఖ నిర్వహించాను కదండి, అది టార్గెట్. శాఖ టార్గెట్, సబితమ్మ టార్గెట్ కాదు. అక్కడ శాఖలు టార్గెట్ చేశారనమాట, చాలా శాఖంగా ఉన్నాయని. ఆ శాఖను టార్గెట్ చేస్తేనే సబితమ్మ కనిపించింది అన్నమాట. డౌన్ చేయాలా అనేసి చెప్పలేం దాని వెనకాల ఏం జరిగిందని. నమస్కారం అండి, నేను మీ సబితా ఇంద్రారెడ్డిని. నమస్కారం అండి, నేను కార్తిక్ రెడ్డి. నాది మరియు మా అమ్మగారిది ఇంటర్వ్యూ మీరు iDreamsలో తప్పకుండా చూడండి.